Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాక్రోచ్ పార్టీ అధినేత సంచలన ఆరోపణలు చేశారు. అభిజిత్ దీప్కే తనపైన పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నన్ను కొట్టి అదుపులోకి తీసుకున్నారు, సోనం సార్ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు అన్నారు అభిజిత్ దీప్కే. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు అభిజిత్ దీప్కే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చూ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వాంగ్చుంగ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో వాంగ్చుంగ్ ను తరలించడం జరిగింది. అక్కడే ఆయనకు వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామంటున్నారు మరోవైపు పోలీసులు. ప్రధానంగా పోలీసులు వర్సెస్ దీప్కే మధ్య సాగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శ ఇప్పుడు జంతర్ మంతర్లో మరింత హీట్ పుట్టిస్తుంది. సోనం వాంగ్చూ భారత విద్యాశాఖ మంత్రి, అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దేశంలో నీట్ పరీక్షల నిర్వహణ సంబంధించి దేశంలో అత్యంత కీలకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధాన పోటీ పరీక్షల్లో కూడా కీలకంగా అవకతవకలు జరుగుతున్నాయి. సో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడంలో, విద్యా వ్యవస్థను పారదర్శకంగా అమలు చేయడంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి విఫలమయ్యారు అనేటువంటి ఆరోపణలతో కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడం మాత్రమే కాదు, భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా పదే పదే కామెంట్ చేసినటువంటి వైనం, ప్రధానమైనటువంటి డిమాండ్ గా క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి వైనం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ లో సోనం వాంగ్చూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క నిరసనలకు ఆయన కూడా మద్దతును తెలిపారు. ప్రధానంగా ఆయన కూడా నిరాహార దీక్షను పాటించారు. కేవలం ఉప్పు నీటిని మాత్రమే తాగుతూ ఆయన దీక్షలో పాల్గొన్నారు. దాదాపు ఈ రోజుకి 21 రోజులు గడిచింది. 20 రోజులు పూర్తిగా తినని కారణంగా ఆయన యొక్క ఆరోగ్యం భారీగా క్షీణించినటువంటి వైనం. సో ఒక్కసారిగా శరీరం సహకరించేటువంటి పరిస్థితిని కూడా కోల్పోతుంది. ఆయన బీపీ లెవెల్స్ దారుణంగా పడిపోతున్నాయి. కేవలం ఉప్పు నీటిని మాత్రమే తాగుతున్నారు, ఎలాంటి ఆహారం తినట్లేదు. దీనికి తోడుగా బాగా నీరసించారు. ఆయనకు ఉన్నటువంటి బరువుని కూడా దాదాపు 9 కిలోలు తగ్గారు. కేవలం 56-57 కేజీలకు మాత్రమే ఆయన బరువు పడిపోయినటువంటి వైనం కనబడుతుంది. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వైద్య సహాయం అందించాలి, ఆయన వెంటనే ఆహారాన్ని తినాలి, లేకపోతే వాంగ్చూ ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం వైద్యుల సూచన. అయితే దేశవ్యాప్తంగా కూడా దీనిపైన విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమంలో సోనం వాంగ్చూ పార్టిసిపేట్ చేయడం, కేవలం సోనం వాంగ్చూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ మాత్రమే కాదు, సో లడఖ్ ను భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో కూడా చేర్చాలి. సో లడఖ్ లో పర్యావరణ వ్యవస్థ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వంటి కీలకమైనటువంటి డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. సో ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సోనం వాంగ్చూ, అదేవిధంగా సిజేపీ అధినేత దీప్కే, వీరందరూ కూడా జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి దీక్షను పోలీసులు భగ్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా పదే పదే ఆరోపించినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడే ఒక ప్రధానమైనటువంటి అంశం కనబడుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి, ఈ నిరాహార దీక్షలో సోనం వాంగ్చూ యొక్క ఏదైతే దీక్షను ఈ రోజు ఉదయం పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా దీక్షా శిబిరం నుంచి సోనం వాంగ్చూను బయటికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆయన అదే విధంగా ప్రయత్నం చేయడం పైన కాక్రోచ్ జనతా పార్టీ అధినేత తాజాగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు సోనం వాంగ్చూను లాక్కెళ్లేటువంటి ప్రయత్నంలో తన పైన పోలీసులు దాడి చేశారు, తనను కొట్టారు, నన్ను కొట్టి సోనం సార్ను బలవంతంగా లాక్కొని వెళ్లారు అంటూ కూడా అభిజిత్ దీప్కే పోలీసుల పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు అభిజిత్ దీప్కే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి అంశం ప్రధానమైనటువంటి డిమాండ్ గా కనబడుతున్న అసలు దీక్ష శిబిరంలో సోనం వాంగ్చూను బలవంతంగా లాక్కెళ్లేటువంటి రీతిలో ఈ మధ్య కాలంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే కాదు, సిజేపీ ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి అభిజిత్ దీప్కే పైన పోలీసులు దాడి చేశారు అనేటువంటి కామెంట్ ఆయన చేస్తున్నారు. ఇది మాత్రం సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా దీక్ష చేపడుతున్నటువంటి నేపథ్యంలో మా పార్టీ అధినేత పైన సో ఏ విధంగా దాడి చేస్తారు అంటూ కూడా సిజేపీ కార్యకర్తలు, అభిమానులు పూర్తి స్థాయిలో కామెంట్స్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం.
సోనం వాంగ్చూ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా తెలుస్తుంది. వెంటనే ప్రస్తుతం ఆయనకి సఫ్దర్జంగ్ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. ఆహార పదార్థాలు తినాలి అంటూ కూడా ఆయన వైద్యులు ప్రెజర్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కోర్టు యొక్క ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నామంటూ కూడా పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశించింది కాబట్టి సోనం వాంగ్చూను దీక్ష శిబిరం నుంచి మేము తీసుకుని వెళ్ళాం అనేటువంటి రీతిలో పోలీసులు కామెంట్ చేస్తుంటే తన పైన దాడి చేసి సోనం సార్ను లాక్కెళ్లారంటూ కూడా అభిజిత్ దీప్కే కామెంట్ చేస్తున్నారు. పరస్పర విరుద్ధమైనటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.